ఉద్యోగ లోకం ఉద్యమ పదమంటూ మాట తప్పిన సర్కార్పై మరలబడుతున్న ఒక్కో సెక్షన్. నేటి నుంచి విద్యుత్ ఆర్టిజన్లు కార్మికుల నిరవధిక సమ్మె. ట్రాన్స్కో జెన్కో డిస్కంలలో 20,000 మంది స్ట్రైక్. ఆర్టీసీ సమ్మెపై 9 చర్చలు. జేఏసీకి లేబర్ కమిషన్ లేక చర్చలు విఫలమైతే ఏ క్షణమైన సమ్మెకి వెళ్తామని జేఏసీ అంటుంది. 10th స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద టీచర్ల నిరసన. నిరుటి పారితోషికం బకాయిలు చెల్లించాలని డిమాండ్. నిరుటి లాస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన పారితోషికం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ఇప్పటిదాకా రాలేదట. లాస్ట్ ఇయర్ది పెండింగ్ ఉంది. అది రావాలి, ఫస్ట్ అది రిలీజ్ చేయండి అని చెప్పి చివరికి ఆ పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్లు కూడా నిరసన తెలిపారట. చూడండి, యుద్ధ పేరు మోగించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఎగవేసిన ఒక్కో హామీ వెంటాడుతుంది. దగాపడిన ఒక్కో వర్గం దండు కడుతుంది. అధికారం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీలు ఇప్పుడు తమ సంగతి ఎందుకు తేల్చాలంటూ సవాల్ విసురుతున్నాయి. తెలంగాణలో అమలు చేస్తారన్న గ్యారంటీలను గాయబ్ చేసి కేరళలో ఇస్తామంటూ గ్యారంటీ చేస్తున్న కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత రాజుకుంటోంది. సబ్బండ వర్ణాల్లో భాగమైన ఉద్యోగ కార్మికుల సర్కార్పై సమరశంకం పూరిస్తున్నారు. నేటి నుంచి విద్యుత్ ఆర్టిజన్లు సమ్మెకు దిగుతున్నారు. 9వ తేదీన చర్చలు విఫలమైతే ఏ క్షణానైనా సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. ఇక పీఆర్సీ డిఏలతో డోకాతో రగులుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు 17 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రోజుకో సంఘం నిరసన గొంతుకు విప్పుతున్నది. అయితే పూటకో చోట ప్రభుత్వ మోసంపై ఆందోళన కొనసాగుతోంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఓ మాట తప్పిన సీఎం. హోంగార్డ్ రవీందర్ కుటుంబానికి మొండి చేయి. అధికారంలోకి వస్తే ఆదుకుంటానని నాడు హామీ. 2.5 ఏళ్లైనా పట్టించుకొని కాంగ్రెస్ సర్కారు 25 లక్షల ఆర్థిక సాయం ఇవ్వకుండా ఎగనామం. ట్యాంక్ బండ్ శివకుమారుడికి పిలిచి మరి ఉద్యోగం. హోంగార్డుల కారుణ్య నియామకాలకు చర్మగీతం అంటూ ఇక్కడ ఒకసారి చూడండి. ఈ ఎంప్లాయీస్ జేఏసీ పోరుబాట ఎందుకు పడుతున్నారంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్కో జెన్కో డిస్కమ్ వీటిల్లో పనిచేసేటువంటి ఆర్టిజన్లు, నేను గతంలో కూడా చెప్పిన ఆర్టిజన్లు అంటే ఎవరో కాదు, నైపుణ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులు, స్కిల్డ్ ఎంప్లాయీస్ ని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్కిల్డ్ ఎంప్లాయీస్ ని ఆర్టిజన్లు అని పిలుస్తారు. సో ఈ ఆర్టిజన్లకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటిదంటే వాళ్ళ ఉద్యోగ భద్రత కోరుతా ఉన్నారు, ప్లస్ జీతం సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళకి సరిపడా జీతం కూడా కావాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇస్తున్నటువంటి ప్రతి భరోసా ప్రతి భద్రత వాళ్ళకి కావాలని డిమాండ్ చేస్తారు. తప్పేముంది నాకు అర్థం కాలేదు. ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కుటుంబ జీవితాన్ని పర్సనల్ లైఫ్ ని చాలా మటుకు సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు ఈ ఆర్టిజన్లు కూడా అంతే. స్కిల్డ్ అయినా అన్స్కిల్డ్ అయినా, స్కిల్డ్ లేబర్ అయినా అన్స్కిల్డ్ లేబర్ అయినా ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి మరి వాళ్ళు డ్యూటీలు చేస్తున్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అట్లా కాకుండా లేలే వాళ్ళు ఎంతనే చేయని చెప్పి చేస్తే దాన్ని శ్రమ దోపిడీ అంటారు. శ్రమ దోపిడీ చేసుకుంటా వాళ్ళని ఆగం చేసే బదులు నిజంగా, ఎందుకంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళకి ఎట్లయితే అవకాశం ఇచ్చిండో, ఎట్లయితే వాళ్ళకి ఉద్యోగ భద్రతతో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ హోంగార్డుల జీతాల పెంపు కావచ్చు, లేకపోతే అప్పుడు ఇచ్చిన వెహికల్స్ కావచ్చు, లేదా వాళ్ళకి పెంచిన జీతాల ఇంక్రిమెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా కారణం ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తేనే మనం అన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేసుకోగలుగుతాం. లేకపోతే అన్ని రకాల ఇబ్బంది పడతాం మనం. ఇటు వైద్యం అయినా, అటు ఎలక్ట్రిసిటీ అయినా, ఇటు పోలీస్ అయినా, అటు ఫైర్ అయినా, వీళ్ళంతా కూడా ఎనీ టైం రెడీగా ఉండాల్సినటువంటి డిపార్ట్మెంట్ అది. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సో అయినప్పటికీ వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్గా పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ 17న మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు, మే 5న ఉద్యోగ ఉపాధ్యాయుల సామూహిక దీక్షలు. చివరికి మీరు ఎవరినైతే నమ్ముకుర్రో ఆ ఉపాధ్యాయులు కూడా డైరెక్ట్ వాళ్ళ జీతం లక్షలు సరిపోతలేదు, కావాల్సినవి మళ్ళీ పీఆర్సీ కావాలి, పాత బకాయిలు కావాలి, ఫిట్మెంట్ కావాలి, లేదా వాళ్ళకు ఇంక్రిమెంట్స్ కావాలి, లేదా ప్రమోషన్స్ కావాలి, స్పౌస్ బదిలీలు కావాలి, రకరకాల ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయని ఇక ఏ పిల్లల్ని అయితే స్కూళ్ళకు పంపుతుండ్రో వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా అనుకుంటారు. ఇంకా సరిపోతలేవు, వీళ్ళకి ఇంకా కావాలి, లక్షలు సరిపోతలేవు అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఇగో అప్పటికి దిగిరాకుంటే మే 14 తర్వాత మహాపోరు. అయితే 206 సంఘాలు టీ ఎంప్లాయీస్ జేఏసీ నిర్ణయం జూన్ 2 లోపు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్. వాళ్ళు ఆ పే రివిజన్ స్కేల్ ఏదైతే ఉంది, పే రివిజన్ కమిషన్ ప్రకారం మాకు జీతాలు పెరగాలి. ఆ రిపోర్ట్ ప్రకారం మాకు అది చేయండి, ఆ పీఆర్సీలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు అయితే మొత్తానికి నిన్న వీళ్ళు చేసిన ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సమ్మెకు వెళ్లనున్న నేపథ్యంలో మంగళవారం హన్మకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధరణ చేపట్టిన 6,000 మంది ఆర్టిజన్, అన్మాన్డ్, పీస్ రేట్ కార్మికులు, 3 ఆర్టిజన్స్, అట్లే అన్మాన్డ్, పీస్ రేట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో 6,000 మంది నిన్న వెళ్ళి అక్కడ చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నాకు చాలా మంది కొన్ని వీడియోస్ ప్లస్ అక్కడ వాళ్ళ నిరసన కార్యక్రమానికి సంబంధించినవి కూడా పంపించిండ్రు. ఇగో మీకు ఒకసారి నేను చూపిస్తా. తెలంగాణ తెచ్చుకున్నాక అన్ని వర్గాలు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుపడాలని చెప్పిన తర్వాత ఇగో ఒకసారి చూడండి. ఇగో
వేలాది మంది కార్మికులు అక్కడికి చేరి నిన్న వాళ్ళ కార్యక్రమంలో వరంగల్లో విద్యుత్ ఆర్టిజన్ల మరియు ఇతర విద్యుత్ కార్మికుల డిఎండి ఆ కార్యాలయం ఎదుట మహాధరణ. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 మంది హాజరు. విద్యుత్ ఆర్టిజన్లు గత 20-25 సంవత్సరాలు చాలని వేతనాలతో కుటుంబాలను పోషించలేని దుర్భర దీనస్థితిలో ఉన్న విద్యుత్ కార్మికులు రెగ్యులరైజేషన్ అడుగుతా ఉన్నారు. వాళ్ళకి ప్రధాన డిమాండ్ ఏంటంటే వాళ్ళ ఉద్యోగ భద్రత రెగ్యులరైజ్ చేయమని అడుగుతా ఉన్నారు. చేసి ప్రమోషన్లు కూడా ఇవ్వాలని చెప్పి అడుగుతూ, ఇవ్వకపోతే మాత్రం తప్పని పరిస్థితుల్లో సమ్మె మాత్రం ఆగదు. రేపు ఉదయం 8 గంటల నుంచి సమ్మెలోకి దిగనున్న విద్యుత్ కార్మికులు పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చేంత వరకు విధుల్లో చేరమని ప్రభుత్వానికి హెచ్చరిక. వాళ్ళు కన్ఫర్మ్డ్గా వాళ్ళకి రెగ్యులర్ చేస్తామని చెప్పి ఆర్డర్ ఇచ్చేంత వరకు మేము ధర్నా నుంచి విరమించబోమని చెప్పేసి ఇలా మార్నింగ్ 8 గంటల నుంచి స్టార్ట్ చేసి ఇంకా వీళ్ళు ఏమంటారు, చిన్న పాపతో చెప్పించినట్టున్నారు. ఇక్కడ చలో వరంగల్ మహాధర్నా టీజేఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కార్యాలయం ముందర చేయాలని చెప్పేసి ఇక్కడ విద్యుత్ ఆర్టిజన్ అన్మాన్డ్ మరియు పీస్ రేట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ వీళ్ళ నిరసన కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. వీళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ చేసి ప్రమోషన్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తేనే, ఎందుకంటే 2 దశాబ్దాల నుంచి వాళ్ళ సేవల్ని వాడుకుంటూ వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఇంత క్లియర్గా వాళ్ళ సంఘాలు వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీ చెప్తున్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి ఖచ్చితంగా చర్చలు జరపాల్సి ఉంటుంది. జరిపి వాళ్ళకి నిజంగా న్యాయం చేస్తేనే మన రాష్ట్రంలో మన బిడ్డలకి న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్పేసి ఇక్కడ చాలామంది అంటూ ఉన్నారు. ఉద్యోగలోకం ఉద్యమ పదం అంటూ మాట తప్పిన సర్కారుపై మరలబడుతున్న ఒక్కో సెక్షన్. నేటి నుంచి విద్యుత్ ఆర్టిజన్లు కార్మికుల నిరవధిక సమ్మె. ట్రాన్స్కో జెన్కో డిస్కంలలో 20,000 మంది స్ట్రైక్. ఆర్టీసీ సమ్మెపై 9 చర్చలు. జేఏసీకి లేబర్ కమిషన్ లేక చర్చలు విఫలమైతే ఏ క్షణమైన సమ్మెకి వెళ్తామని జేఏసీ అంటుంది. 10th స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద టీచర్ల నిరసన. నిరుటి పారితోషికం బకాయిలు చెల్లించాలని డిమాండ్. నిరుటి లాస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్కి సంబంధించిన పారితోషికం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో అది ఇప్పటిదాకా రాలేదట. లాస్ట్ ఇయర్ది పెండింగ్ ఉంది, అది రావాలి, ఫస్ట్ అది రిలీజ్ చేయండి అని చెప్పి చివరికి ఆ పేపర్ వాల్యుయేషన్ చేసే టీచర్లు కూడా నిరసన తెలిపారట. చూడండి, యుద్ధ పేరు మోగించిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ఎగవేసిన ఒక్కో హామీ వెంటాడుతుంది. దగాపడిన ఒక్కో వర్గం దండు కడుతుంది. అధికారం కోసం అడ్డగోలుగా ఇచ్చిన హామీలు ఇప్పుడు తమ సంగతి ఎందుకు తేల్చాలంటూ సవాల్ విసురుతున్నాయి. తెలంగాణలో అమలు చేస్తారన్న గ్యారంటీలను గాయబ్ చేసి కేరళలో ఇస్తామంటూ గ్యారంటీ చేస్తున్న కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత రాజుకుంటోంది. సబ్బండ వర్ణాల్లో భాగమైన ఉద్యోగ కార్మికుల సర్కార్పై సమరశంకం పూరిస్తున్నారు. నేటి నుంచి విద్యుత్ ఆర్టిజన్లు సమ్మెకు దిగుతున్నారు. 9వ తేదీన చర్చలు విఫలమైతే ఏ క్షణానైనా సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. ఇక పీఆర్సీ డిఏలతో డోకాతో రగులుతున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు 17 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. రోజుకో సంఘం నిరసన గొంతుక వినిపిస్తున్నది. అయితే పూటకో చోట ప్రభుత్వ మోసంపై ఆందోళన కొనసాగుతోంది.